వెల్కమ్ టు కారుణ్య సమూహం. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మరి ఆస్తులు త్యజించి ఆత్మ శోధన కోసం ఒక యోగి ప్రస్థానం అనేటువంటి అద్భుతమైనటువంటి మరి పుస్తకం నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. మరి రాబిన్ శర్మ గారికి మరొకసారి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ ప్రారంభించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి నిన్నటి రోజున మరి ఒకానొక న్యాయవాది మరి కోర్టులో వాదిస్తూ ఉండగా మరి నేలకి ఒరిగిపోతే మరి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళడం. మరి ఆ న్యాయవాది పేరు జూలియన్ మౌంటెల్. మరి ఆయన దగ్గర జూనియర్ లాయర్ అయినటువంటి జాన్కి మరి ఏ సమాచారము అందక మరి ఈవెన్ తన తన యొక్క తన యొక్క లాయర్ని కలవడానికి కూడా మరి ఏమాత్రము అలో చేయకపోవడం. అయితే తరువాతి రోజు మరి ఆ లాయర్స్ అందరి యొక్క మీటింగ్ లో ఇక మరి జూలియన్ ఇక పూర్తిగా న్యాయవాద వృత్తిని పూర్తిగా వదిలివేశారు అని మరి ఆ మీటింగ్ లో అందరికీ కూడా అనౌన్స్ చేయడం ద్వారా తన దగ్గర పనిచేస్తున్నటువంటి జాన్ అనేటువంటి జూనియర్ న్యాయవాదికి తెలుస్తుంది. సో ఏమైందో ఏమిటో మరి కానీ ఇన్ని సంవత్సరాలు నేను ఆయన దగ్గర జూనియర్ గా పనిచేశాను, కానీ నాకు కూడా మరి ఏం జరిగిందో ఏమిటో ఏమీ తెలియకుండా ఉంది అని ఒక క్షణం బాధపడినా మరలా తిరిగి తన యొక్క దైనందిక జీవితంలో 3 సంవత్సరాలు మరి ఎంతో చక్కగా తన యొక్క న్యాయవాది వృత్తిలో బిజీ అయినటువంటి షెడ్యూల్లో ఒకానొక రోజున సడన్ గా మరి తలుపు మరి తన డోర్ నాక్ చేయడం, తర్వాత మరి 70 ఏళ్ల వృద్ధుడులాగా ఉండేటువంటి తన యొక్క సీనియర్ లాయర్ మరి సడన్ గా 30 ఏళ్ల వయసుతో కనిపించేటప్పటికి ఏ మాత్రము కూడా గుర్తుపట్టకపోయేసరికి మరి ఒక్కసారి తన యొక్క లాయర్, ఏమిటి జాన్ నువ్వు ఇదేనా మరి నీకు అన్నీ నేర్పించినటువంటి వ్యక్తికి గౌరవం ఇదేనా ఇచ్చేది అని చెప్పగానే ఆ యొక్క గొంతుతో మరలా గుర్తుపట్టడం జరుగుతుంది. సో ఏమిటి ఏం జరిగింది అని మరి ఒక్కొక్కటి నెమ్మదిగా మరి చెప్పడం. మరి ఎప్పుడైతే తనకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు తన తనవన్నీ అమ్మేసుకుని హిమాలయాలకు వెళ్ళడం, అక్కడ మరి కృష్ణన్ అనే యోగి శివానా మఠం గురించి హిమాలయాల మరి ఒకానొక ప్లేస్ లో ఈ శివానా యోగులు ఉంటారు. వాళ్ళు జీవితం యొక్క నాణ్యతను పెంచేటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు అని చెప్పిన తరువాత మరి వాళ్ళని ఎలాగైనా కలుసుకోవాలని మరి వెళుతూ ఉండగా ఒకానొక శివాన యోగి అయినటువంటి రామన్ యోగి మరి పరిచయం అవడం. సో ఇక్కడ వరకు దీన్ని తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ రోజు మరి దాని కంటిన్యూషన్ చూద్దాం. మరి సో ఎప్పుడైతే మరి ఆ శివాన యోగి మరి రామన్ యోగి పరిచయం అయిన తరువాత మరి నీకు ఆ శివాన యోగుల దగ్గర తీసుకువెళ్ళాలి అంటే గనక నువ్వు తెలుసుకున్నటువంటి మరి ఆ లాయర్ తనకి ఏం జరిగింది, ఎలా జరిగింది, తను మరి పేరు ప్రఖ్యాతల కోసం ఏ విధంగా తాపత్రయపడ్డాడు, ఏ విధంగా తన యొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, సో ఏ విధంగా తను హిమాలయాలకు రావడం, ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఆ యొక్క శివాన యోగి, అయితే నేను నీకు ఆ యొక్క జ్ఞానాన్ని అందిస్తాము, కానీ నువ్వు ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ అందించాలి అనేటువంటి వాగ్దానం తీసుకున్న తరువాత మరి వాళ్ళ యొక్క శివానా మఠానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఆ విధంగా మరి మరి ఎన్నో గంటలు మరి ఎన్నో అద్భుతమైన ప్రదేశాలన్నీ కూడా నడుచుకుంటూ మరి చివరికి ఆ శివానా యోగుల ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది.
ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళే ముందే మరి అక్కడి నుంచి అద్భుతమైనటువంటి సువాసనలు, ఆ చల్లని గాలులతో కలిసి వీళ్ళకి స్వాగతం పలికాయి. మరి ఇంకా అవే కాకుండా అద్భుతమైనటువంటి స్వరాలు ఇవన్నీ గూడా ఆహ్, మరి ఎంతో ఖాళీ ప్రదేశము ఇవన్నీ గూడా దాటుకుని వెళ్ళిన తరువాత మరి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశానికి పూర్తిగా గులాబీలతో చేసినటువంటి ఆ గ్రామం అంతా గూడా గులాబీలతో నిండిపోయిందంట మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాగా గులాబీలతో చేసినటువంటి గ్రామము, ఆ గ్రామం మధ్యలో ఒక ఆలయము ఆహ్, మరి చుట్టూతూ గూడా ఎరుపు, తెలుపు, గులాబీ అనేక రంగుల పువ్వులతో అంతా గూడా నిండిపోయిందంట. మరి ఆళ్ళ యొక్క వాళ్ళ యొక్క హిమాలయ శివాలయ యోగులు వాళ్ళు ఉండేటువంటి వాళ్ళ యొక్క గుడిసెలు కూడా అన్నీ గూడా ఇక పూర్తిగా గులాబీలతో అసలు అద్భుతంగా ఉన్నాయట. మరి ఆ విధంగా మరి అక్కడ ప్రాంతాన్ని చేరుకున్న తర్వాత ఆశ్చర్యపడతాడు మరి జూలియన్ అన్నమాట. సో, ఆహ్ దాదాపు మరి అక్కడ మరి ఇంకొక ఈ సేమ్ ఎలాగైతే ఈ రామనియోగి ఎలాంటి దుస్తులైతే ధరించారో, అలాగే అక్కడున్న వాళ్ళందరూ గూడా మరి అదే విధంగా దుస్తులే ధరించారనమాట. కానీ ఒక్కళ్ళ మొహాల్లో కూడా అసలెక్కడ హడావిడి గాని ఏమీ లేదట. ఎవ్వరి పనులు వాళ్ళు చాలా ప్రశాంతంగా, ఎంతో చక్కటి చిరునవ్వుతో, చాలా సంతృప్తికరంగా, అసలు చాలా అద్భుతంగా అందరూ గూడా మౌనంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అసలెక్కడా గూడా ఒక సంఘర్షణ గాని, అని అసలు ఏమీ లేదట. మరి ఇంకా అక్కడ స్త్రీలు కూడా ఎలా ఉన్నారంటేనట, మరి గులాబీ రంగు చీరలు మరి చాలా పొడవైనటువంటి శిరోజాలు, నల్లటివి శిరోజాలతో మరి ఆ శిరోజాలన్నీ గూడా చక్కటి తామర పువ్వులతో చాలా అందంగా మరి ఆహ్, ఉండి చాలా హుందాగా, చాలా శాంతంగా ఎవ్వరి పనులు వాళ్ళు ఎవ్వరు గూడా ఆటంకం కలపకుండా మరి వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నారట. సో, ఎక్కడ గూడా ప్రతి ఒక్కరి మొహంలో కూడా ఎలా ఉందంటేనట, ఒక పసిపిల్లవాడి ముఖంలో ఎంత తాజాదనము, ఎంత స్వచ్ఛత ఉందో, అలాగా అక్కడ శివానా యోగుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క మొఖాల్లో ఆ ప్రశాంతత అనేది ఉందట. మరి ఒక్కళ్ళకి గూడా అందరూ ఉన్నారు గానీ, ఒక్కళ్ళకి కూడా అసలు తెల్ల వెంట్రుకలనేవి ముసలితనానికి సంబంధించినటువంటి ఛాయలు గాని, అసలు ఏమి కనిపించలేదట. ఇక ఈయన వెళ్ళగానే ఈయన ఒక కుటీరానికి తీసుకువెళ్ళి చక్కటి అద్భుతమంగా చాలా తాజా పళ్ళు చక్కగా చక్కటి ఫ్రెష్‌గా ఉండేటువంటి కూరగాయలు ఇవన్నీ గూడా వాళ్ళు పెట్టారట. తర్వాత తెలిసింది ఇలాంటివి తినడం మూలానే అక్కడ ఉన్న వాళ్ళందరూ గూడా అంతటి ఆరోగ్యానికి కారణమని తర్వాత రామన్ యోగి గారు తెలుసుకున్నారనమాట. సో, అక్కడ ఆ గుడిసెలో ఈయనకంటూ ఒక పుస్తకం ఇచ్చారు. అక్కడ ఒక చక్కగా ఒక ఈయనకంటూ ఒక కుటీరము, అందులో ఒక పుస్తకము, చిన్న పడకలాగా పెట్టి ఈయనకి ఒకటి ఇచ్చారనమాట. సో, ఈయనకి అది అలాంటి ప్లేసు అంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇంకా అక్కడికి వెళ్ళగానే ఈయనకనిపించిందట, అసలు అసలైనటువంటి నా స్వగృహం ఇదే అన్నంత ఆనందం కలిగిందట ఆయనకి అక్కడికి వెళ్ళిన వెంటనే. మరి కనీసము కొంతకాలం అయినప్పటికి కూడా ఇదే నా అసలైన స్వస్థలము అని ఆయనకనిపించిందట. ఆహ్, తన న్యాయవాద వృత్తిలో ఎంతో మునకలైపోయి తన ఆత్మను పోగొట్టుకున్న ముందు అంటే తను చిన్నప్పుడు ఎంత ఉత్సాహంతో ఉన్నాడో అలాగా ఇప్పుడు గూడా ఇక్కడికి రాగానే ఆయనకి ఆ ఉత్సాహము ఏంటిక్కడ అని చెప్పేసి అది అనేది స్టార్ట్ అయిందట. ఆ అనేది మొదలైందట. మరి చక్కటి నిరాడంబరమైన ప్రశాంతమైనటువంటి రస్యపూర్వకమైనటువంటి జీవితము అని మరి మనకి జూలియన్ గారు అక్కడికెళ్ళిన తర్వాత ఆయన యొక్క అనుభూతి ఎలా ఉంది అనేది చెప్తున్నారన్నమాట. ఇక మరి ఇదంతా ఎవరికి చెప్తున్నారు? తన యొక్క జూనియర్ అయినటువంటి జాన్ అనే వ్యక్తికి ఇదంతా కూడా ఆయన చెప్తున్నారన్నమాట. ఇంకా అప్పటికి టైము 8 అయిపోయింది. 8 అయ్యేటప్పటికి ఆయన జూనియర్ ఇంకా ఏంటి ఇంత యవ్వనంగా, ఇంత బాగా శక్తిగా తయారవ్వడానికి కారణం ఏంటి? అని మరి అడుగుతున్నాడనమాట. ఇంకా ఏంటి అంటే, అయితే టైం అయితే అయిపోయింది. నేను ఆహ్, మరి ఈ ప్రపంచం గురించి మరి జాన్‌కున్నటువంటి సందేహాలు కూడా మరి ఎక్కడో ఉంది. ఆ జాన్‌కి, ఆ జూనియర్‌కి కూడా తను గూడా
ఈ జూలియన్ లానే ఫుల్ బిజీగా ఉండేటువంటి వ్యక్తి. మరి ఏదో ఉంది ఇతని దగ్గర ఏదో నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన జాన్‌లో స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే ఏళ్ల తరబడి న్యాయస్థానంలో వాదించడం వల్ల ఆహ్, మరి జూలియన్‌కి చాలా తెలివైన వాడు గూడా. ఇంకా అంతే కాకుండా ఈయనట ఆ 'శివానా' సభ్యుల్లో వెళ్ళేటప్పటికి ఈయన గూడా అంటే ఎందుకంటే ఎన్నో కేసులు వాదించాడు. అంటే మైండ్ ఎంతో షార్ప్‌గా ఉండేది. సో, ఈయన షార్ప్‌నెస్ చూసి ఆ 'శివానా' యోగులు గూడా ఒక చక్కగా ప్రేమని అన్నీ గూడా చూపించేవారట. ఈయనకి ప్రేమకు గుర్తుగా వాళ్ళు ఒక గౌరవ సభ్యుడి కింద వాళ్ళు అంగీకరించారనమాట. ఈ జూలియన్‌ని వాళ్ళందరిలో గూడా. సో మరి ఇంకా ఆ రామన్ యోగి కూడా జూలియన్‌కి ఒక తండ్రిలాగా మరి అన్నీ చెప్పడానికి అంగీకరించి ఎంతో చక్కటి విజ్ఞానం తనకు అనేక సంవత్సరాల నుంచి నేర్చుకున్నటువంటి ఆ విజ్ఞానంతటిని కూడా మరి జూలియన్‌కి పంచుకోవడానికి సిద్ధమయ్యారన్నమాట. ఆహ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక మనిషి యవ్వనాన్ని కోల్పోకుండా ఆనందాన్ని పెంచుకుంటూ దీర్ఘకాలంగా జీవించడానికి దోహదం చేసేటువంటి ప్రాచీన విజ్ఞాన సూత్రాలన్నిటిని కూడా ఆ రామన్ యోగి జూలియన్‌కి బోధించారట. మరి తన పాశ్చాత్య జీవితంలో సంఘర్షణాభరితమైన స్థితికి మళ్ళా వెళ్ళకుండా ఉండాలి? ఎలాగా ఆత్మ నిగ్రహం కలిగి ఉండాలి? ఎలాగా స్వీయ బాధ్యత కలిగి ఉండాలి? ఇవన్నీ కూడా ఆ రామన్ యోగి ఈ యొక్క జూలియన్‌కి నేర్పించడం జరిగిందనమాట. ఇక ఇక నెమ్మదిగా ఈ జూలియన్‌లో ఏంటంటే ఒక చక్కటి ఆనందం అనేది స్టార్ట్ అయింది. ఏంటి చిన్న చిన్న వాటిలిని చూసే ఆనందం స్టార్ట్ అయిందట. ఏంటి చీకటి రాత్రిలో నక్షత్రాలు చూస్తే ఒక ఆనందమట. వర్షాన్ని చూస్తే ఆనందమట. సాలిగుడిని చూస్తే అన్నింటిని కూడా సౌందర్యము అని అనిపించేదట. చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మరి మనము చూస్తూ ఉంటాం ఇవన్నీ. మనకి ఆనందం కనిపించట్లేదు. వాళ్ళకి కనిపిస్తుందా అంటే ఈ ఆనందం అనేది బయట కాదు. మన లోపల నుంచి వస్తుంది. తనక్కడికెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రశాంత స్థితిలో ఏది చూసినా కూడా ఆయనకి ఆనందంగా కనిపించేదనమాట జూలియన్‌కి. మరియు ఇలాగా ఈ విధంగా ఆ జూలియన్ శివానా యోగులతో మరి ఒక నెల రోజులు గడిచిన తరువాత తనలో చాలా మార్పు వచ్చిందని తను గ్రహించగలిగాడనమాట. మరి ప్రతి ఒక్క అణువులోని దైవత్వాన్ని చూడడం నేర్చుకున్నాడట. యోగి పుంగుల క్షేత్రమైన ఈ దేశంలో మరి ఆ యొక్క ఆ యొక్క శివానా యోగుల మఠం దగ్గర ఈయనకి ఒక చక్కటి ప్రభావం అనేది ఈయనపై కనిపించడం స్టార్ట్ అయిందనమాట. మరి అది ఒక అద్భుతమైనటువంటి ప్రాంతము. అంతర ప్రపంచంలో విజయం సాధించినదే బాహ్యమైన విజయాలకు అర్థం లేదు అని అప్పుడు జూలియన్ తెలుసుకున్నారట మై డియర్ ఫ్రెండ్స్. ఇది మనందరం కూడా నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బాహ్యమైనటువంటి విజయాల కోసమే వెంపర్లాడుతూ వాటి మీద విజయం సాధించాలనే ఈ యొక్క బాహ్యమైన వాటికే పరుగులెడుతున్నారు. కానీ ఇక్కడ జూలియన్ తనకున్నటు అనుభవంతో మనందరికీ చెప్తున్నాడనమాట. ఏమని? మరి ఆహ్, ఎప్పుడైతే మన అంతర ప్రపంచంలో విజయం సాధించకుండా మన బాహ్యమైన విజయాలు ఎన్ని ఉన్నా కూడా అవి అర్థం లేనివి అని మరి ఆయన చెప్పాడనమాట. మరి సుఖంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి కూడా చాలా చాలా తేడా ఉంది అని ఆయన తెలుసుకున్నారక్కడ. మరి ఎప్పుడు కూడా శరీరము, మనస్సు, ఆత్మల పట్ల ఎప్పుడు గూడా మన పట్ల మనకి శ్రద్ధ ఉండాలి. అది ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్తుందనమాట. ఎవ్వరో మన మీద శ్రద్ధ చూపించడం కాదు. మన శరీరం పట్ల మనం శ్రద్ధ తీసుకోవాలి. మన మనస్సు ఎలా ఉంది? ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయనేది మనం శ్రద్ధ తీసుకోవాలి. మన ఆత్మకి విరుద్ధంగా మనం చేస్తున్నామా అనేది మనం చెక్ చేసుకోవాలి. మన యొక్క జీవిత విధానము మనకి ఆత్మకి అనుగుణంగా వెళ్తున్నామా? లేకపోతే ఆత్మకి విరుద్ధంగా వెళ్తున్నామా? అనేది ఎప్పుడు గూడా చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. మరి ఫస్ట్ ముందల మిమ్మల్ని మీరు మీ యొక్క శరీరాన్ని మీరు గౌరవించుకోండి. మీ మనస్సును, మీ యొక్క ఆత్మను ఎప్పుడు గూడా మీరు మీ యొక్క శక్తుల్ని పెంచుకుంటూ రండండి. మీరు గనక మిమ్మల్ని ఎప్పుడైతే మీ పట్ల మీరు శ్రద్ధ చూపించరో, ఎప్పుడైతే మీరు మిమ్మల్ని ప్రేమించరో, ఎప్పుడైతే మీరు గౌరవించరో, ఇక మీరు ఎవ్వరిని ఇతరుల పట్ల మీరు ఇవి ఏమీ చెయ్యలేరు. ఇది మనందరం గూడా నోట్ చేసుకోవాల్సిందే. నేనెందుకు? నా ఆరోగ్యం ఎందుకు? నా పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చాలు అంటే అది రాంగ్ స్టేట్‌మెంట్ అని చెప్పేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. మనము సరిగ్గా హెల్తీగా లేకుండా అసలు మనకే తెలీదు ఎలాంటివి లేకుండా ఇప్పుడు మనం వేరే వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ ఎలా పెడతాము?
మనకి ఎలాంటి ఆలోచనలు కరెక్టో కాదో మనకే తెలీదు. మనం వేరే వాళ్ళకి ఎలాగా మనం గైడెన్స్ ఇస్తాము? సో, ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీ దేహాన్ని మీరు తెలుసుకోండి. మీ మనసుని తెలుసుకోండి. మీ యొక్క ఆత్మశక్తిని పెంచుకోండి అని చెప్తున్నారనమాట. మరి ఆహ్, మరి ఈ విధంగా మరి ఆ యొక్క జూనియర్‌కి ఇయన్నీ గూడా చెప్తూ ఉన్నాడనమాట. అయితే మళ్ళీ ఇక ఆ రోజు ఇక టైం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక నేను వెళ్తాను. మళ్ళా రేపు మళ్ళా కలుసుకుందాం అని చెప్తే, ఇక ఈ జూనియర్‌కి ఏంటి ఇలాగ నన్ను సస్పెన్స్‌లో పెట్టేసేసి సగం చెప్పేసి ఎళ్ళిపోతానంటే ఎలాగా చెప్పాల్సిందే అని అడుగుతుందనమాట. నన్ను ఇలాగ ఉత్కంఠలో పెట్టేసి వెళ్ళడం భావ్యం కాదు జూలియన్ అని చెప్తున్నారు. లేదు మిత్రమా నేను తప్పకుండా వస్తాను. నాకు కొన్ని వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. నేను అంటే అప్పుడు చెప్తున్నారు. ఒక్క మాట చెప్పు. నువ్వు అక్కడ నేర్చుకున్నవన్నీ నాకు కూడా పనికొస్తాయా అని తన జూనియర్ అడుగుతుందనమాట. కాదు. నువ్వు ఎప్పుడైతే మనం విద్యార్థి సంసిద్ధులుగా ఉంటే ఆ సమయానికి గురువే తప్పకుండా వస్తాడు. కాబట్టి నేను తప్పకుండా వస్తాను అని చెప్తుందనమాట. సో ఇంకా ఇన్ని రోజులు ఇవేమీ తెలియకుండానే జీవించాం గదా! ఒక్క 24 గంటలు ఓపిక పట్టవా అని చెప్పేసి, మరి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. సో, ఆ విధంగా ఆహ్, మరి జూలియన్ తన యొక్క జూనియర్ అయినటువంటి జాన్‌కి ఆ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే మరి నెక్స్ట్ డే మరి మళ్ళా రావడం జరుగుతుందనమాట. మళ్ళా నెక్స్ట్ డే సాయంత్రము 7:15కి వాళ్ళ ఇంటికి మరి వాళ్ళ జాన్ ఇంటికి వెళ్ళి మరి తలుపు కొట్టేసరికి జూలియన్ వెరైటీగా కనిపిస్తాడనమాట. ఏంటి అంటే మరి ఆహ్, చక్కగా ఎర్రని దుస్తులు వేసుకొని పైన ఒక ఎంబ్రాయిడరీతో చేసినటువంటి ఒక నీలం రంగు ముసుగు వేసుకొని కనిపిస్తాడనమాట. వెరైటీగా కనిపిస్తాడనమాట. సో, అవన్నీ గూడా చూసి నవ్వుకుంటూ ఇద్దరు గూడా చక్కగా వాళ్ళ డ్రాయింగ్ రూమ్‌లో ఆహ్, కూర్చొని మాట్లాడుతూ ఉండగా, ఈ జూలియన్ ఒక ఆహ్, మెడలో పూసల దండ ఒకటి కనిపిస్తుందనమాట. ఏంటి ఈ పూసల దండ చాలా అందంగా ఉన్నాయి అంటే, సరే నేను వీటి గురించి నీకు తర్వాత చెప్తాను. ఈరోజు నేను చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు నేను నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యొక్క ఆందోళన నుంచి విముక్తి కలిగించేందుకు అసలు ఆత్మ నియంత్రణ అసలు సాధ్యం చేసేటువంటి వాళ్ళు శివానా యోగులు వాళ్ళు తెలుసుకున్నటువంటి నైపుణ్యము వాళ్ళ దగ్గర నేర్చుకున్నదంతా కూడా నేను ఈరోజు నీకు నేర్పిస్తాను అని చెప్పడం జరుగుతుందనమాట. సో, ఆ విధంగా వెళ్తూ ఆహ్, మరి తను వేసుకున్నటువంటి బట్టల గురించి కొంచెం కామెంట్ చేస్తుంటే, మా పక్క షాప్‌లో కొన్నావా ఏంటి? అంటూ ఉంటే, అప్పుడు అండనమాట. జూలియన్ మరి నువ్వు న్యాయస్థానంలో కేసుని ఎలా నిరూపించుకుంటావు అని అడుగుతాడనమాట. అడిగితే ప్రతిదానికి సాక్ష్యం ఉంటుంది గదా! సాక్ష్యంతోనే నిరూపించుకుంటాను అని. అయితే మరి చూడు, మరి నన్ను చూడు, నా సాక్ష్యం చూడు. నా నా మీద ముడతలన్నీ పోయాయి. నా శరీరం ఎంతో శక్తివంతంగా ఉంది. నీకింతకంటే సాక్ష్యం ఏం కావాలి? నాలో మార్పొచ్చిందని. ఆ! నీకు అది కావాలా? మరి ఏం కావాలి అని అంటే, అవును అంటే నువ్వు ఎక్కడికెళ్ళి సర్జరీ ఏం చేయించుకోలేదు గదా! ఎందుకంటే ఫేస్‌లో అందంగా ఉండడానికి మరి ఎంతోమంది సర్జరీలు చేయించుకుంటారు కదా! మరి నువ్వేమైనా సర్జరీ ఏమైనా చేయించుకున్నావా? నువ్వైతే అక్కడికి వెళ్ళలేదు కదా! అని అడుగుతాడనమాట. అయితే లేదు జాన్ నేను అలాంటిదేమీ తీసుకోలేదు. మనకి డాక్టర్స్ దగ్గరికెళ్తే వాళ్ళంతా చూసేది కూడా బాహ్య సౌందర్యము. అది వాళ్ళకి పైపైన తెలుసు కానీ, వాళ్ళకి అంతరంగమైనటువంటి చికిత్స వాళ్ళకి తెలియదు అని నీకు తెలుసు కదా! ఆ రోజు వచ్చినటువంటి గుండె నొప్పి కాదు. అసలు హ్మ్, ఆ రోజు మరి వచ్చింది నాలో పూర్తి నా జీవితాన్ని మార్చేసింది అని చెప్తాడనమాట. చెప్పి ఆహ్, అవును ఇదంతా కరెక్టే అని మళ్ళా చెప్తూ ఉంటానన్నమాట. అయితే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళకి టీ కోసం అని చెప్పేసి ఒక టీ కప్పు ఉంటుందనమాట. అందులో నీళ్లు పోస్తూ ఉంటాడనమాట. అదేమో టీ కప్పు నిండిపోయి మొత్తం అంతా దొర్లిపోతూ ఉంటుంది. ఇంకా ఏంటి జూనియర్ ఎందుకలా పోస్తున్నావు? అన్నీ గూడా కింద పడిపోతున్నాయి అని అంటే, కదా! నువ్వు చూసావు గదా! ఇలాగే ఉంటుంది. నువ్వు నేనిలా చేశానని నువ్వు మరోలా అనుకోకు. నీకు ఒక విషయం చెప్పడానికి ఈ విధంగా చేశాను అని చెప్పి, మన ఆహ్, మన ఆల్రెడీ మన యొక్క మైండ్ అంతా కూడా అనేక రకాలైనటువంటి పనికిరాని ఆలోచనలతో నిండిపోయి ఉంది.
నీకు మళ్ళా కొత్తవి మంచి పాజిటివ్ ఆలోచనలు, నీకు మంచి పనికొచ్చేవి నీకు రావాలి అంటే గనక, నువ్వు పోస్తే అవన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకని ఫస్టు మళ్ళా నువ్వు అందులో పొయ్యాలి అంటే, ఆ టీ కప్పు ఖాళీ చేయాల్సిన విధంగా మళ్ళా నువ్వు మంచివెక్కించుకోవాలంటే, నీ యొక్క బుర్రను కూడా నువ్వు ఖాళీ చేసుకోవాలి కదా! అని చెప్పడానికని చెప్పేసి, ఆ చక్కటి ఎగ్జాంపుల్‌తో మరి జూలియన్ ఆయనకి చెప్తూ ఉంటాడనమాట. సో, కరెక్టే అని చెప్పేసి ఒప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి అవును. జూలియన్ కరెక్టే నువ్వు చెప్పింది. ఆహ్, నువ్వు చెప్పింది నేను పూర్తిగా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆహ్, నీలో నేను చూస్తున్నటువంటి మార్పు సత్యమైనది. నేను గూడా నీ గురించి నీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలని ఉత్సాహంగా ఉన్నాను. అంటే అప్పుడు చెప్తాననమాట. జాన్, నీ సరికొత్త జీవితం మరి ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఆహ్, నేను ఎన్నో రకాలైనటువంటి వ్యూహాలు గూడా నేను నీకు చెప్తాను. ఎంతో జ్ఞానం చెప్తాను. అయితే నువ్వు ఒక్క నెల రోజుల పాటు పూర్తి విశ్వాసంతో దాన్ని నువ్వు ఆచరించాలి. వినటం కాదు, నువ్వు ఆచరించాలి. అప్పుడే నీకు దాని యొక్క ఫలితాలు నీలో వస్తాయి అని మరి అని ఇవంతా గూడా మరి అని చెప్పడం జరుగుతుందనమాట. నెల రోజులు వెయిట్ చేయాలా? మనందరికీ కంగారు ఎక్కువ గదా! మనకన్నీ వెంటనే అయిపోవాలి. మరి నెల రోజులు ప్రాక్టీస్ చేయాలా? అని అనుకున్న అని అంటాడనమాట జాన్. నీ తదనంతర జీవితాన్ని బాగు చేసుకోవడానికి మరి ఆ మాత్రం నువ్వు వెయిట్ చేయకపోతే ఎలాగా అని ఆహ్, మరి జూలియన్ చెప్పాడనమాట. సో, ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ వెళ్తూ ఆహ్, ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకునేటువంటి కళను నువ్వు పూర్తిగా నేర్చుకో. ఆ! నీ మనసులోను, బుద్ధిలోను, దేహంలోను, ఆత్మలోను అప్పుడు నువ్వు అబ్బురపరిచేటువంటి మార్పుల్ని నువ్వు చూస్తావు అని చెప్తుందనమాట. మరి శివానా వ్యవస్థ వల్ల కలిగే లాభాల్లో మరి ఎన్నో ఉన్నాయి అని చెప్తుందనమాట. వాళ్ళు 5,000 ఈ వేళ్ల క్రితము 5,000 సంవత్సరాల క్రితము ఎంత ఆచరణీయాత్మకంగా వాళ్ళు పాటిస్తూ వచ్చారో, అవే వాళ్ళు ఇప్పటికి గూడా పాటిస్తూ వస్తున్నారు. వాళ్ళు ఏంటి అంటే, బాహ్య ప్రపంచ ప్రమాణాన్ని కూడా ఆ విధంగా చేయడం మూలాన నీ యొక్క అంతరంగ ప్రపంచమే కాదు, నీ యొక్క బాహ్య ప్రపంచం గూడా ఎంతో మెరుగవుతుంది అని చెప్తాననమాట. మరి అయితే ఆహ్, ఇంకా ఇలాగా చెప్పుకుంటూ మరి అందులో ఒక చక్కగా కొన్ని ఆహ్, ఒక కథలాగా చెప్పడం జరుగుతుందనమాట. అందులో ఏంటి అంటే ముఖ్యమైనవి ఒక తోట, లైట్ హౌసు, సుమో యోధుడు, పింక్ వైర్ కేబుల్, స్టాప్ వాచ్, గులాబీలు, మెలితిరిగినటువంటి వజ్రాల బాట. ఇవన్నిటిని కలిపి అంటే ఇప్పుడు మనం తెలుసుకునేవి అద్భుతమైన విషయాలన్నింటినీ గూడా ఈ ఒక్కొక్క దానితో పోల్చి మనకి చెప్పడం జరిగిందనమాట. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే, అసాధారణమైనటువంటి ఉద్యానవనము. తోట అనమాట. ఇందులో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటి గురించి మనం ఒక్కొక్కటి దాని గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకోబోతున్నాం. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే, మరి తోట, అసాధారణమైనటువంటి తోట. ఇందులో ఏంటి అంటే, ఈ తోట అనేది మన యొక్క మనసుకు ప్రతీక. మనసుని గనక మరి ఈ తోటని గనక మనం చక్కగా నీరు పోసి, విత్తనాలు చల్లి, మొక్కలు చల్లితే గనక అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి వస్తాయి. అలాగే మన యొక్క ఆలోచనలు గూడా సరియైనటువంటి మనం గనక తి ఆలోచించగలిగితే గనక మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఒక ఒక మంచి తోటమాలి ఎప్పుడు గూడా తన యొక్క తోటని ఒక సైనికుడిలాగా కాపలా కాస్తూ ఉంటాడు. బయట నుంచి ఏమి రాకుండా, ఎలాంటి పురుగులు, ఎలాంటివి ఏమి రాకుండా ఎప్పుడు కూడా చక్కటి సారవంతమైనటువంటి అవి పదార్థాలు వేసుకుంటూ, ఏ విధంగా అయితే కాపాడుకుంటాడో మన యొక్క ఆలోచనలని కూడా మరి అదే విధంగా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఒక సైనికుడిలాగా మన యొక్క ఆలోచనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. మరి జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి అంటే గనక మరి కేవలము పనికి వచ్చే సమాచారాన్ని మాత్రమే మనం ఆలోచించాలి. పనికొచ్చేవి మాత్రమే చేయాలి. సో, మనకి వాళ్ళు యోగులు చెప్పిన విషయం ఏంటంటే, ఒక మనిషి సగటుకి 60,000 ఆలోచనలు కలిగి ఉంటాడు. అయితే అందులో
95% అన్నీ గూడా పనికిరానివే ఉంటాయి. పనికిరానివి గానీ, లేకపోతే గతం గురించి, అయిపోయిన వాటి గురించి మాత్రము ఇలాగే ఉంటాయి అని మరి చెప్తూ, ఇంకా మనకెప్పుడైతే ఆందోళన పడుతూ ఉంటామో, ఎప్పుడైతే మనం కోపము ఇలాంటి అనవసరమైనటువంటి భావోద్వేగాలకు వెళ్ళినప్పుడల్లా, మన లోపల ఉన్నటువంటి శక్తి అంతా కూడా హరింపజేస్తూ ఉంటూ పోతుంది. కాబట్టి మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఇవన్నీ గూడా ఒక మాంత్రికమైనటువంటి శక్తిని కలిగి ఉన్నాయి. మరి ఇవే మన యొక్క ఎదగాలి అంటే ఫస్ట్ మన యొక్క ఆలోచనలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వీళ్ళు రామన యోగి వాళ్ళు అక్కడ శివాన యోగులట మరి నిరంతరం అభ్యాసంతో తన తమ యొక్క గుండెని ఆపుకోవడం, దాన్ని నెమ్మదిగా కొట్టుకోవడం, అలాగే గంటలుగా మరి నిద్ర లేకుండా సాధనలు చేయడం. ఇవన్నీ గూడా వాళ్ళు ఎన్నో సాధనలు చేసేవారు. మరి ఇంకా ఏమని చెప్తున్నారంటే మనందరం కూడా ఈ భూమి మీదకి ఒకే ఒక ముడి సరుకుతోనే మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే కొందరేమో ఎక్కువ ఆనందాన్ని, విజయాన్ని పొందుతున్నారు. కొందరేమో ఫెయిల్ అవుతున్నారు. కొందరు విజయం సాధిస్తున్నారు. కొందరేమో ఫెయిల్ అయిపోతున్నారు. కానీ భూమి మీదకొచ్చినప్పుడు అందరిలో కూడా ఉంది ఒకటే శక్తి. కానీ దాన్ని సరిగ్గా వినియోగించుకున్న వాళ్ళేమో విజయం పొందుతున్నారు. దాన్ని వినియోగించుకోలేని వాళ్ళేమో మరి ఫెయిల్ అవుతున్నారు అని. కాబట్టి ఫస్ట్ నీ యొక్క ముడి సరుకుని వినియోగించుకోవడం నువ్వు తెలుసుకోవాలి. నీ యొక్క అంతర్ ప్రపంచాన్ని మార్చుకోవడానికి నువ్వు ఎప్పుడూ కూడా అంకిత భావంతో కృషి చేస్తూ ఉండాలి. అప్పుడు మన యొక్క సాధారణ జీవితం ఎవరిదైనా సరే అసాధారణంగా, అద్భుతంగా మరి మారుతుంది అని ఒక అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఈ పాయింట్స్‌ని. మన అందరిలోనూ ఉన్నది ఒకటే శక్తి. ఒకటే దైవీక శక్తి. అయితే ఎవరైతే ఈ శక్తిని తెలుసుకొని, సరిగా వినియోగించుకుని, ఆ యొక్క శక్తిని ఒక అంకిత భావంతో కృషి చేస్తూ, మంచి వాటికి ఉపయోగించుకొని, సరియైన విధంగా డైరెక్షన్ ఇస్తూ ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళెప్పుడూ కూడా విజయాన్ని పొందుతారు. మరి దాని యొక్క రహస్యాలను తెలుసుకోక చాలామంది సతమతం అవుతూ ఉన్నారు అని చెప్తున్నానన్నమాట. ఏ క్షణమైనా సరే మనము ఏమనుకుంటామో మనమే నిర్ణయించుకోగల శక్తి మనకి ఉంది. మనకి ప్రతిదీ ఏదైనా ఒకటి అటు కావాలా, ఇటు కావాలా అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. మరి ఈ సామర్థ్యమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తున్నానన్నమాట. ఈ ప్రపంచంలో పరిపూర్ణమైనటువంటి సత్యం ఉంది. వాస్తవ ప్రపంచం అన్నది అసలు ఆహ్, స్ శాశ్వతం అన్నది ఏమీ లేదు. ఈ ప్రపంచంలో శాశ్వతం అనేది ఏమీ లేదు. నీ అతి ముఖ్యమైన శత్రువు ముఖము నీ ప్రాణమిత్రుడు కావచ్చు, లేకపోతే ఒక విషాదకరమైనటువంటి సంఘటన మరొకరికేమో అపరిమితమైనటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి అదృష్టం కావచ్చు. నిరంతరము ఉల్లాసంగా ఆశావాదుల్లా ఉండేవారికి నిరంతరము అదంతా కూడా మనం ఆశావాదుల్లో ఉంటామా? విషాదంగా ఉంటామా? అదంతా కూడా మనలోనే ఉంది. ఓకే. మనం మన జీవిత పరిస్థితుల్ని ఎలా మలుచుకుంటామో అది కూడా మనలోనే ఉంది. సో, కాబట్టి ఆహ్ దానికి ఒక చిన్న ఆయన ఇండియాకి వెళ్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక కథని మరి తన యొక్క జూనియర్ అయినటువంటి జాన్‌కి చెప్పడం జరుగుతుందనమాట. ఈయనట మన ఇండియాకి వచ్చినప్పుడు కలకత్తా మీదుగా ప్రయాణిస్తుండగా ఒకానొక మరి ఒక టీచర్ అన్నమాట. మల్లికా చాంద్ అనేటువంటి ఒక టీచరు. ఆమె ఆవిడకి టీచింగ్ అంటే చాలా ఇష్టమట. సో, వాళ్ళ విద్యార్థులందరికీ కూడా వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ కూడా సొంత వాళ్ళ ఓన్ మరి వాళ్ళ సొంత పిల్లల్లాగా ఆవిడ చూసుకుందనమాట. ఎప్పుడు నేను చేయగలను అనేటువంటి ఏదైనా సరే నేనేదైనా చేయగలను అనేటువంటి ఎప్పుడు ఒక ఆశా దృక్పథంతో ఉండేటువంటి ఒక అద్భుతమైన టీచరట ఆవిడ. ఆవిడకి ఆహ్ మంచి పేరు గూడా ఉండేదనమాట. ఇప్పుడు ఏ పనులైనా సరే స్వార్థం లేకుండా చక్కగా అందరికీ అన్నీ టీచ్ చేస్తూ ఉంటుంది అని ఒక చక్కటి పేరు గూడా ఉంది. ఒక రోజునట మరి ఎన్నో మరి తరాల విద్యార్థులను తయారు చేసిన ఆ పాఠశాల భవనము ఒక దుర్మార్గుడి యొక్క కుట్ర వల్ల మరి అదంతా గూడా దగ్ధమైపోయిందట. ఉంటారు కదా! కొంతమంది ఆ యొక్క జ్ఞానం లేకపోతే అజ్ఞానం. అజ్ఞానంతో ఇలాంటి వెధవ పనులన్నీ చేస్తూ ఒకానొక మూర్ఖుడు వల్ల మరి ఆ పాఠశాల భవనం పూర్తిగా దగ్ధమైపోయిందట. మరి ఆవిడ అప్పుడు గూడా మరి అందరూ అయ్యో! ఎలాగా అని అందరూ బాధపడుతుంటే ఆవిడ మాత్రము ఆహ్, ఏమందంటేనట ఆహ్, ఆవిడ ఎప్పుడు గూడా పాజిటివ్‌గా ఆశాజీవి గదా! ఈ సంఘటనలో కూడా ఒక కొత్త అవకాశాన్ని ఆవిడ గుర్తించిందట. ఆవిడట అప్పుడు చెప్పిందట ఆహ్, ఇది ఎప్పటినుంచో అసలు పాత భవనము.
అది చాలా పాత భవనము. మనము ఇప్పుడు చక్కగా ఇప్పుడు ఇదంతా పడగొట్టేసి చక్కగా అద్భుతంగా ఒక అందమైన కొత్త భవనం మనం కట్టించుకోవచ్చు అని చెప్పి చక్కగా అందరి తల్లిదండ్రులకి చెప్పడం. వాళ్ళేమో చక్కగా అందరూ డొనేషన్స్ ఇవ్వడం. ఆ డొనేషన్స్‌తో చక్కగా ఆవిడ అద్భుతమైనటువంటి కొత్త చక్కగా ఒక స్కూల్‌ని నిర్మించడం జరిగిందనమాట. సో, ఆవిడ మరి ఇక్కడ ఆవిడ అలాంటి దుర్ఘటన జరిగినప్పుడు ఆవిడ ఏ మాత్రము గూడా బ్యాక్ స్టెప్ వేయలేదు. సో, ఇది గూడా మంచిదే అని మరి వెంటనే మరి ఒక కొత్త ఆహ్, ఆహ్, మరి కొత్త స్కూల్‌కి అందరు పేరెంట్స్ దగ్గర నుంచి డొనేట్ చేసుకొని ఆహ్, చక్కగా మళ్ళా కొత్త స్కూల్ నిర్మించడం అనేది జరిగిందనమాట. సో, ఈ విధంగా ఈయన ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పి ఆవిడని చూస్తే నాకు చాలా మంచిగా అనిపించింది. అలాంటి విషయంలో కూడా ఆవిడ ఒక పాజిటివ్‌నెస్ చూసి చక్కగా ముందుకు వెళ్ళిందని చెప్తూ, మనందరికీ కూడా చెప్తున్నారు. ప్రతి విషయంలోనూ మంచి చూసే గుణం అలవరుచుకుంటే జీవితము అత్యున్నత దశకు చేరుకుంటుంది. మరి ఇది చాలా చాలా గొప్పది. సో, మనకి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పటికీ కూడా మనం ప్రతీదీ కూడా పాజిటివ్‌గా చూసేటువంటి గుణాన్ని మనందరం కూడా అలవరుచుకోవాలి అని ఆహ్, మరి జ మరి ఇది ఒక అత్యున్నతమైనటువంటి పాయింట్ మనందరికీ కూడా చెప్పడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి ప్రతిరోజు, ప్రతి నిమిషము నీ 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 లోపలికి వచ్చేటువంటి ఆలోచనల మీదే ప్రతీదీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక తోటమాలి తన తోటని ఏ విధంగా అయితే కాపలా కాస్తూ ఉంటాడో, నీ లోపలికి వచ్చేటువంటి ప్రతి ఆలోచనలను నువ్వు గమనిస్తూ ఉండాలి. నీ యొక్క బాహ్య ప్రపంచం అంతా కూడా నీ యొక్క అంతర్ ప్రపంచం మీదే ఆధారపడి ఉంటుంది. నీ ఆలోచనలు నియంత్రించడంలో, నీ జీవితంలోని ఘటనలకు స్పందించే విధానం మీదే నీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన పాయింట్ మరి. ఆహ్, చూడండి మరి. సో, మన యొక్క ఆలోచనలు బట్టే మనకుండేటువంటి ప్రతి ఒక్క బాహ్యమైనటువంటి పరిస్థితులు, మన యొక్క భవిష్యత్తు అన్నీ కూడా మనకిప్పుడున్నటువంటి ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. ఇంకా ఏమని చెప్తున్నారంటే చైనీస్ అట మరి ఆహ్, ఏదైనా వాళ్ళ దాంట్లో ప్రమాదం, ఒక సంక్షోభం అన్న దానికి వాళ్ళకి 2 రకాలుగా చూస్తారట. ఒకటేమో ప్రమాదం అని చూసుకుంటారంట. ఒకటేమో అవకాశం అని అన్నమాట. అంటే ప్రతి దానిలోనూ ప్రమాదం ఉంటుంది, అవకాశం ఉంటుంది. సో, ఈ చైనీస్ ఆ మాటను పట్టుకుని వాళ్ళు ఎప్పుడు కూడా అవకాశాల కోసం చక్కగా వాళ్ళు చూడండి వాళ్ళెప్పుడు చాలా వాళ్ళు అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్‌తో ఉంటారు చైనీస్. సో, అలాగా మనము జీవితంలో మరి ప్రతీదీ కూడా ఏమి కూడా గుణపాఠాలనేవి ఏమి ఉండవు. ఓకే. మనం ఎదగటానికి, మనకి నేర్చుకోవడానికి, మరి ముందుకు నడిపించడానికి ఇవన్నీ కూడా అవకాశాలే. సో, పోరాటం నుంచే మనకి బలం అనేది గూడా వస్తూ ఉంటుంది. బాధ కూడా మరి ఎన్నో గొప్ప పాఠాలను నేర్పిస్తుంది. మరి అధిగమించాలంటే బాధను అధిగమించాలి అంటే గనక దాన్ని ముందు మనము అనుభవించాలి అని చెప్తున్నారు. మరి నువ్వు మొదట లోయ లోతుల్లో నిలబడిందే నీకు పర్వత శిఖరంపై ఉన్న ఆనందాన్ని ఎలా అనుభూతి చెందగలవు అని చెప్తున్నారు. సో, మనకి జీవితంలో మనం అందరం మిస్టేక్స్ చేయడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మిస్టేక్స్ అనేవి కామన్ మై డియర్ ఫ్రెండ్స్. కానీ మిస్టేక్స్ గురించి మనం ఎప్పుడు గూడా తప్పుగా ఆలోచిస్తూ ఉంటాం. నో. అందులో నుంచి నేను ఏం నేర్చుకున్నాను అనేదే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో, ప్రతీదీ గూడా మనము అన్నీ గూడా మన యొక్క గుణపాఠాల నుంచే మనం నేర్చుకుంటూ ఉంటాము అని చెప్తున్నారు. మనం ఒక పర్వత శిఖరం ఎక్కాలి అంటే గనక కింద ఉన్న లోయ గురించి తెలిస్తేనే మనం ఎక్కగలుగుతాం కదా! అని గూడా చెప్తుందన్నమాట. అలాగే అసలు ఇక ప్రతి సంఘటన కూడా అది మంచి సంఘటన, ఇది చెడు సంఘటన అని అసలు విభజించడం అనేది మానేసేయాలి అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. చూడండి. ఏదన్నా మనం అన్నీ గూడా ఇది మంచిది, ఇది చెడు అంటూ ఉంటాం గదా! అలా వద్దంటున్నారు. ఎందుకంటే ప్రతి చెడు దాంట్లో గూడా నువ్వేదో ఒక పాఠం నేర్చుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఆ పాఠాన్ని నేర్చుకో. అంతేగాని ఇది మంచి సంఘటన, ఇది చెడు సంఘటన అనేది వద్దు అని చెప్తుందనమాట. ప్రతి సంఘటన కూడా మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ఆ పాఠాలు నీ అంతర బాహ్య ఎదుగుదలకు మరి ఎంతో ముందుకు ఎదగడానికి ఇవన్నీ గూడా మనకెంతో ఉపయోగపడుతూ ఉంటాయి అని చెప్తూ మరి ప్రకృతి యొక్క నియమాల ప్రకారము, ప్రకృతి యొక్క ప్రకారము ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు ఎప్పుడూ గూడా ఓపెన్ ఉంటుంది. అంటే మనం ఒక వైపు ఛాన్స్ లేకపోవచ్చు. కానీ మనం వెతుక్కుంటే గనక తప్పకుండా ఏదో ఇంకొక ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ప్రకృతి నియమము అని చెప్తున్నారు. నీకు ఎదురయ్యే ప్రతి సంఘటన మరి నువ్వు గనక పాజిటివ్‌గా మార్చుకోగలిగితే, నీ జీవితంలో ఆందోళన అన్నదే మాయమవుతుంది. నీ గతానికి బందీ కావడం మానేసి,
నీ భవిష్యత్తుకి నీకు ఎలా కావాలో నువ్వు అలాగా నువ్వు నీ భవిష్యత్తుని నువ్వు మౌల్డ్ చేసుకోవచ్చు అని చెప్తుందనమాట. కనుక ప్రతి సంఘటన నుంచి నేర్చుకోవడానికి మనం అలాగా మన యొక్క మైండ్ సెట్ అనేది మనము రెడీ చేసుకోవాలి. అలాగే ట్రైనప్ చెయ్యాలి అని చెప్తున్నారు. మరి ప్రతీదీ కూడా అన్నింటికంటే ముందు కల్పన వైభవంలో జీవించడం నేర్చుకో అని కొత్త పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే నీ మనస్సు, శరీరాన్ని, ఆత్మకు ఉన్న సామర్థ్యాన్ని విడుదల చేయాలంటే ముందు నీ కల్పనను విస్తృతం చేయాలి. అంటే ఇది మనము చాలా సార్లు అంతకుముందు మన స్వాధ్యాయాల్లో కూడా తెలుసుకోవడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతీది కూడా 2 సార్లు సృష్టించబడుతుంది. మొదటిసారేమో మన యొక్క మనసులో సృష్టించబడుతుంది. తర్వాత అది వాస్తవంగా, భౌతికంగా, ఫిజికల్‌గా కూడా సృష్టించబడుతూ ఉంటుంది. దీన్నే బ్లూ ప్రింటింగ్ అంటారు. మీరు సేత్, రామ్‌తా వర్క్‌షాప్స్‌లో ఇది చాలా క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ప్రతీది కూడా 2 సార్లు సృష్టించబడుతుంది. అంతే కదా! ఇప్పుడు ఈరోజు మీరు ఉదయం టిఫిన్ వెయ్యాలి అంటే గనక, ఈరోజు నైటే మీరు అందరూ గూడా ఈరోజు రేపొద్దున టిఫిన్ అంటే ఈరోజు ఏం చేయాలి? దోసలే లేకపోతే పూరి ఏదో వెయ్యాలి అంటే గనక మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతాం. అంటే మన మనసులో ఒకసారి సృష్టించబడుతుంది. తర్వాతే అది ఫిజికల్‌గా రియాలిటీలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాగే ప్రతీదీ కూడా ఇలాగే జరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి నీ మనసు అనేటువంటి ఆకుపచ్చని తెరపైన నీ అంతర ప్రపంచంలో మామూలుగా మరి చక్కగా అన్నీ గూడా నువ్వు ఫస్ట్ సృష్టించుకో. నీ ఆలోచనలను నియంత్రించుకుని ఈ బాహ్య ప్రపంచం నుంచి నువ్వు ఏం ఆశిస్తావో అవన్నీ గూడా నువ్వు ఏర్పరుచుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఆహ్, కాబట్టి ఈ రోజు నుంచే నువ్వు ఈ విషయాన్ని తెలుసుకొని గతాన్ని గురించి నువ్వసలు ఆలోచించొద్దు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అనేటువంటి మరి నీకు ఉన్నతమైన అర్హతలున్నాయి. కలలు కనే ధైర్యం చేయి. నీకు అత్యధిక ఫలితాలే వస్తాయని ఎప్పుడు గూడా నా జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన ఆలోచనలతోనే నువ్వు ఉండాలి అని చెప్తున్నారు. మరి సో, ఇది ఫ్రెండ్స్ మరి నిజంగా ఇంకా ఆహ్, పెద్ద పెద్ద ఇది గూడా చాలా అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ఆనందాల కోసము చిన్న చిన్నవి వదులుకోవద్దు అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది గూడా మరి చాలా చాలా అద్భుతమైన పాయింట్. మరి మనకి పెద్ద లక్ష్యాలు ఉండడం కరెక్టే. ఏదో ఒక గొప్పగా, పెద్దగా పెట్టుకోవడం అనేది కరెక్టే. కానీ దాని గురించి ఈ చిన్న చిన్న ఆనందాల్ని నువ్వు ఏ మాత్రము గూడా కోల్పోవద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు దానికప్పుడు వెంటనే గుర్తొస్తాయన్నమాట. ఏంటి అవును కరెక్టే. నేను ఎప్పుడు గూడా నేను చిన్న చిన్నవి ఎన్నో చక్కగా మంచి పాటలు వినటం మానేశాను. ఆ! అలాగే మరి ఎన్నో చిన్న చిన్నవి నేనెన్నో అసలు పూర్తిగా నెగ్లెక్ట్ చేసేస్తున్నాను అని జాన్ గూడా ఫీల్ అవుతాడనమాట. కాబట్టి ఆహ్, నాకు అప్పుడు జూలియన్ చెప్తాడనమాట. "ఏం కాదు పర్వాలేదు. నేను అదృష్టవంతుడినే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆ రోజు గుండె నొప్పి, హార్ట్ అటాక్ రావడం నిజంగా అది చాలా బాధాకరమైన సిట్యుయేషనే. కానీ అదే నా జీవితంలో ఎంతో అద్భుతమైందని చెప్తున్నారు. ఆ సంఘటన జరగకపోతే నేను ఈ విధంగా తయారయ్యేవాడిని కాదు. కాబట్టి ఆహ్, మరి నాకు ఆ హార్ట్ అటాక్ అనేది నాకొక అద్భుతమైన అవకాశము, నాకొక జీవితాన్ని ఇచ్చింది. కాబట్టి ఆహ్, ఆహ్ కాబట్టి ఆహ్, మన ఏదన్నా ఒకటి జరిగిందంటే కూడా అందులో కూడా పాజిటివ్‌గా తీసుకోవచ్చు. అలాగే పెద్ద పెద్దవి లక్ష్యాలుండొచ్చు కానీ, చిన్న చిన్న వాటిని మనం మిస్ చేయొద్దు. అప్పుడు మనం కరెక్టే కదా! మరి చిన్నప్పుడు నేను చాలా చాలా చక్కగా సైకిల్ మీదెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఉండేదాన్ని. అలాగే ఏవో చిన్న చిన్న సాహసాలు చేస్తూ ఎంతో ఆనందంగా ఆ చిన్నతనం అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఇప్పుడసలు పూర్తిగా నా జీవితమే మారిపోయింది. ఇవన్నీ గూడా ఒక అని మరి ఫీల్ అవుతూ ఉంటాను. కాబట్టి జాన్ నువ్వు జీవితాన్ని గౌరవించడము, అందులో అద్భుతాలను అనిపించడం అనేది మనం నేర్చుకోవాలి అని మరి చెప్పుతూ మరి ఆహ్, ఇంకా చాలా అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ ఇందులో. ఇక్కడ నుంచి మరి ఇంకా మనందరి జీవితాల్లో ఇప్పుడు ఇది జస్ట్ ఒక ఉద్యానవనంలో నేను ఓన్లీ కొంత పార్ట్ చెప్పాను ఈరోజు. ఇంకా మనకి కొన్ని కొన్ని టెక్నిక్స్ అన్నమాట.
మన జీవితాన్ని ఎలా అద్భుతంగా మలుచుకోవచ్చు, మనం ఎక్కడెక్కడ మిస్ చేస్తున్నాము, ఇలాంటివి ఎన్నో అద్భుతమైన పాయింట్స్ మనం ముందు ముందు తెలుసుకోవడానికి ఒక చక్కటి అవకాశం మనందరికీ కూడా. మరి ఈరోజు మనకి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు మరి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.